ప్రస్తుతం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అక్కడికి చేరుకున్నారు. వివరాలు మా కరెస్పాండెంట్ మధును అడిగి తెలుసుకుందాం. మధు, రాష్ట్రపతి అక్కడికి రానున్న నేపథ్యంలో ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? వివరాలు చెప్పండి. మధు, ప్రణబ్ ముఖర్జీ అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఆలయ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? భద్రతకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు అక్కడ? కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకోవడం జరిగింది. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం లోపలికి వెళ్లారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే టీడీఈ సాంబశివరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చంద్రగిరి లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం రాష్ట్రపతికి స్వాగతం పలికారు. రాష్ట్రపతి రాక సందర్భంగా పెద్ద ఎత్తున తిరుపతి, తిరుమలలో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికీ మొత్తం తిరుమలలో ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఫోర్సులతో పాటు కేంద్ర బలగాలు సైతం ప్రత్యేకంగా రావడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. 2 నిమిషాల క్రితం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అమ్మవారి ఆలయంలోకి వెళ్ళారు. ప్రస్తుతం అమ్మవారి ఆలయంలో దర్శన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ టీడీఈఓతో పాటు మిగతా అధికారులు సైతం రాష్ట్రపతికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మరో 10 నిమిషాల పాటు ఇదే ఆలయంలో అమ్మవారి ఆలయంలోనే ప్రణబ్ ముఖర్జీ ఉంటారు. అనంతరం తిరుపతిలోని కపిల తీర్థం వెళ్తాడు. ఆ కపిల తీర్థం దగ్గర కూడా 20 నిమిషాల పాటు అక్కడే ఉండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం 2వ ఘాట్ లో రాష్ట్రపతి తిరుమలకు వెళ్లడం జరుగుతుంది. తిరుమలలో ఇవాళ మధ్యాహ్నం అక్కడ వరాహస్వామి తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుగు ప్రయాణం కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం 6 గంటల పాటు తిరుపతి, తిరుమలలో ఇవాళ రాష్ట్రపతి గడుపుతున్నాడు. దీనికి సంబంధించి ఇప్పుడు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. భద్రతా ఏర్పాట్లు సైతం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. తిరుమల ఘాట్ లో అనువున గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాక సందర్భంగా ఏర్పాట్లలో ఎక్కడ ఇబ్బందులు కలగడం చూడడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రపతి అమ్మవారి ఆలయంలో పూజలు చేస్తున్నారు. తెలంగాణ